మిత్రులారా, అర్ధరాత్రి పూట హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ లో ఏం జరుగుతుంది? గతంలో పోలీస్ ప్రహారలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ చేసిన గాయం ఇంకా నిలవెత్తున మనకు సాక్ష్యంగా కనిపిస్తున్నా కూడా ఇంకా ఈ చిల్లర విలువలేని రాజకీయాలకి రాష్ట్రానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మిత్రులారా, కొన్ని విషయాలు మీతో డైరెక్ట్ గా మాట్లాడాలి. ఇలా రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టగానే ఇక్కడ ఉన్న ఉద్యమ బిడ్డలు చూస్తూ కూర్చుంటారా? దిష్టి బొమ్మ పెడితే దహనం అనివార్యమవుతుంది అన్న సంగతి సిద్దిపేట గడ్డ కొత్త కాదు. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఇలా ప్రోటోకాల్ గురించి మాట్లాడుతుర్రు, గొప్పగా మాట్లాడుతురు కదా. రేవంత్ రెడ్డి గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కేసీఆర్ ఫోటో పెట్టాక చూసిర్రా? రాష్ట్రం సంగతి పక్కన పెట్టు, ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఫోటో టెన్షన్ పత్లో ఉందా? రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కదా, మరి వాళ్ళ క్యాంప్ ఆఫీస్ లో నరేంద్ర మోదీ ఫోటో ఉందా? చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ రాష్ట్ర అస్తిత్వమైనటువంటి సచివాలయంలో కాంగ్రెస్ నాయకుల ఫోటోలు ఎందుకుంటాయి? అసలు ఏం జరుగుతుంది?